తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 సంవత్సరం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, 2025 సంవత్సరం మిథున రాశి వారికి ఈ గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి? 2025 మిథున రాశి. మిథున రాశి వారికి 10వ స్థానం లోపలికి శని వస్తున్నాడు. తర్వాత ఇప్పుడు మార్చ్ 28కి 10వ స్థానంకి వచ్చేస్తాడు శని. తర్వాత జన్మస్థానం లోపల గురువు వస్తాడు. దీనివల్ల ఒక మేలు జరుగుతుంది, ఒక కీడు జరుగుతుంది. మేలు ఏంటిదంటే తన్ని బయటకు నెట్టేస్తాడు శని. దశమస్థానానికి వస్తాడు కదా, ఉద్యోగంలో నుంచి బయటకు నెట్టేస్తాడు. ఉద్యోగం పోతుంది, వ్యాపారంలో నష్టాలు వస్తాయి, ఒక్కసారి బ్లాంక్ అయిపోతుంది. నాకు తెలిసి మే జూన్ వరకు రియలైజ్ అయిపోతారు, మొత్తం బ్లాంక్ అయిపోతుంది. తర్వాత కష్టపడాలి, బద్ధకం వదిలేస్తారు. ఇంకా శని ఇప్పుడు ఏం చేస్తాడంటే బద్ధకం తీపిచ్చేస్తాడు. ఎందుకోసం అంటే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత రావాలి కదా, డబ్బులు ఇవ్వాలి కదా. నువ్వు ఇప్పుడు బద్ధకంగా ఉంటే డబ్బులు రావు కదా. కాబట్టి మిథున్ రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు రీసెర్చ్ చేయండి. ఇది బిజినెస్ ట్రావెల్ చేయాల్సిన టైం. ఇది మిథున్ రాశి వారు బిజినెస్ ట్రావెల్ చేయాలి, వరల్డ్ ట్రావెల్ చేయండి. డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, చైనాకి వెళ్ళండి. చైనాలో చాలా బిజినెస్లు ఉంటాయి, వెళ్ళరండి. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొచ్చుకోండి. ఇప్పుడు ఈ మధ్య నా శిష్యుడు ఒక ఆయన కర్నూలులో ఇల్లు కడుతున్నాడు. 160-70 ఏమో విల్లాస్ కడుతున్నాడు. నా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు నేను అతని దగ్గర నేర్చుకుంది ఏంటంటే, గురుజీ విల్లాస్ కడుతున్నాం కదా, నేను చైనా వెళ్తున్నాను. ఎందుకండి చైనా అంటే అక్కడ మనకి ఫర్నిచర్ ఐటమ్స్, ఇంటీరియర్ ఐటమ్స్ చాలా తక్కువ రేటు దొరుకుతాయి. మనము బల్క్గా కొనుక్కుంటే, ఒక కంటైనర్ తెప్పించేసుకుంటే మనకు చాలా తక్కువలో అయిపోతుంది. ఇక్కడ 100 రూపాయలకు దొరికే ఐటము అక్కడ మనకి 30 రూపాయలకే దొరుకుతుంది. అంటే 70 రూపాయలు సేవ్ అయినట్టు. సో మేము అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈవీలు కూడా అక్కడికి వెళ్ళి మనం బల్క్గా కొనుక్కొని తెచ్చుకోవచ్చు. ఈవీలు మనకి తెచ్చుకుంటే మనకి ఇంపోర్ట్ డ్యూటీ తక్కువ ఉంది. మనకి చాలామంది ఏంటంటే వాళ్ళ కంపెనీస్కి ఉద్యోగస్తులకు ఏం చేస్తున్నారు అంటే ఈవీలు ఇక్కడ కొనట్ల, ఈడ ఈవీ కొనుక్కుందాం అంటే ₹1,00,000 అవుతుంది బండి. అదే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే 60,000 వస్తుంది. సో 40 రూపాయలు బచావ్ అవుతాయి అక్కడ. అట్లా 100 బైకులు, 500 బైకులు ఒకేసారి కొనుక్కున్న అట్లా తెచ్చుకుంటారు. కాబట్టి విదేశాలకు వెళ్ళండి. ముఖ్యంగా ఇప్పుడు సూరత్ కానీ లేదంటే రాజస్థాన్ కానీ. మిథున రాశి వారికి చెప్పేది ఏంటంటే ఇట్స్ టైమ్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడు ఇంట్లో కూర్చోకూడదు. ఇంట్లో కూర్చున్నారా బడిత పూజ అవుతుంది. అండ్ మెయిన్గా ఏంటంటే కనుక సంతానం మూలకంగా నష్టం ఎక్కువగా ఏర్పడుతుంది. ముఖ్యంగా ఎవరైనా పిల్లలు ఉన్నారు, ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చదువుతున్నారు, వాళ్ళు ఏవో తింగర్ పని చేస్తారు. మిథున రాశి వాళ్ళకి వాళ్ళు చేసే తింగర్ పని వల్ల మీరు అందరికీ సంజాయి చెప్పాల్సి వస్తుంది. అది కాకుండా గర్వం బాగా పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది, మొరటుతనం వస్తుంది, విచక్షణ కోల్పోతారు. ఇవన్నీ కూడా మిథున రాశి జరుగుతాయి. అయితే మిథున రాశి వారికి నాట్ టూ గుడ్, నాట్ టూ బ్యాడ్. ఇవేంటంటే దశమంలో శని ఉంటే మరీ అంత బ్యాడ్ ఏం చెయ్యడు, రియలైజ్ చేస్తాడు, బద్ధకాన్ని పోగొడతాడు. కాబట్టి ఇట్స్ టైమ్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్. ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఎవరైతే 21 ఏళ్ళు దాటిన యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే 20-25 ఏళ్ళు మీ ఎడ్యుకేషన్ అయిపోతే మాత్రం తప్పకుండా ఈ 2.5 సంవత్సరాలు ఎక్స్ప్లోర్ చేయండి, వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయండి, బిజినెస్ ఎక్స్ప్లోర్ చేయండి. ఈ 1 సంవత్సరం తర్వాత నెక్స్ట్ ఇయర్ బిజినెస్ పెట్టండి. ఈ సంవత్సరం అంతా రీసెర్చ్ మీద వెళ్ళండి. వీలైతే ఏదైతే బిజినెస్ నువ్వు పెట్టాలనుకుంటున్నావో అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యి వర్క్ నేర్చుకోండి. ఈ సంవత్సరం అంతా నేర్చుకోవడమే, లెర్నింగ్. ఈ సంవత్సరం మిథున రాశికి అంతా లెర్నింగ్ టైం. ఇది నాట్ టు ఎర్న్, ఓన్లీ లెర్న్, నేర్చుకోవడం. సో రాశిలోనే ఉన్నటువంటి గురువు ఎలాంటి ఫలితాలను ఇస్తారు వాళ్ళకి? చెప్తున్నా కదా, గురువు బద్ధకాన్ని తీసుకొస్తాడు, అహంకారం తీసుకొస్తాడు, నిద్రపోతానే ఉంటారు. లగ్న గురువు ఏం చేస్తాడు అంటే బరువు తీసుకొస్తాడు. గురువు గ్రావిటేషన్ ఎక్కువ కదా, సో స్వక్షేత్రంలో గురువు రాగానే బద్ధకం తీసుకొస్తాడు. అది కాబట్టి బద్ధకం వదిలేయండి. ఈయన బద్ధకం తీసుకొస్తాడు, ఆయన వదిలేస్తాడు. రెండు ఉన్నాయి. సో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు కూడా ఉన్నాయి. ఆయన ఉద్యోగంలో నుంచి బయటేస్తాడు, తంతాడు అంతే.
ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే మీ అబ్బాయి డిగ్రీ అయిపోయింది, ఇంట్లోనే కూర్చొని వీడియో గేమ్లు ఆడుతున్నాడు. ఇక అట్లా చేసేది లేదురా, నువ్వు నడు ఇంట్లోకి బయటకు నడు అని చెప్పి ఇంట్లోకి బయటకు నెట్టేస్తే నువ్వు ఏం చేస్తావు నాకు అనవసరం పో అని చెప్పి ఇంట్లోకి బయటకు నెట్టేసి ఒక 10 రోజులు అన్నం పెట్టకుండా ఉంటే ఆటోమేటిక్గా వాడికి ప్రపంచం తెలుస్తుంది. శని అదే పని చేస్తాడు. నాకు మా నాన్న అదే చేశాడు, నన్ను నెట్టేశాడు మా నాన్న. అంతే. నాకు ఒక ఎస్బీఐ కార్డు ఇచ్చాడు. నాకు అప్పట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డు ఇచ్చాడు మా నాన్న. ఇచ్చేసి మా బావగారు ఉంటారనమాట స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లోనే మా బావగారు పనిచేస్తారు. మా బావకు చెప్పి మా నాన్నగారిది అకౌంటే, ఈ అకౌంట్లో రోజుకి 200 రోజుకి 200 అకౌంట్ ఏ డబ్బులు ఉండదు, రోజుకి 200 అని చెప్పి మా బావ చేతికి డబ్బులు ఇచ్చి వీడికి 100 రోజుల దాకా వీడికి రోజుకి 200 మాత్రమే వేయు, వాడికి తిండికి తప్ప ఇంకేం ఖర్చులు ఉండకూడదు అని చెప్పి నేను బయటకు నెట్టేసాను. మా డాడీ నన్ను అహ్మదాబాద్ వెళ్ళమన్నాడు, గుజరాత్ వెళ్ళమన్నాడు, టికెట్ బుక్ చేసి ఇచ్చాడు మా నాన్న. మొత్తం ట్రైన్ టికెట్లు మొత్తం బుక్ చేసి ఇచ్చాడు. పోయిరా అని చెప్పేసి అన్నాడు. అట్లా పోవడం వల్ల నాకు ఎన్ని బిజినెస్లు తెలిసాయి, ఎంతమంది పరిచయం అయ్యారు, ప్రపంచం పోకడంతా తెలిసింది. 100 డేస్ టూర్ మా నాన్న పంపించాడు. అట్లా అప్పట్లో ఏదో టికెట్ ఉండే 100 రోజులు టికెట్ ఉండే, ట్రైన్ టికెట్. అది కొనుక్కుంటే ఒకసారి కొనేస్తే 100 రోజులు ట్రైన్ టికెట్ ఎట్లా పోవచ్చు అనమాట. అట్లా. సరే గురుగారు, మరి ఈ మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలను పాటించాలి వీటన్నిటి కోసం? మిథున రాశి వారు మెయిన్గా పుస్తకాలు ఎక్కువగా చదవండి, ఆదర్శనీయమైనటువంటి గొప్ప వాళ్ళని ఫాలో అవ్వండి. సో మంచి మోటివేటెడ్గా ఉండండి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. ఇదిగో ఈ మాల ఉంది, ఇదేంది పగడం మాల అంటారు. మీకు కుజగ్రహం యొక్క బలం బాగా కావాలి ఇప్పుడు, కాబట్టి పగడం మాలను ధరించండి. పగడం మాలను ధరిస్తే బాగుంటుంది మీకు. ఈ సంవత్సరం అంతా పగడం మాల మీకు లక్కీ అనుగ్రహిస్తుంది. ఓకే, అంటే అందులో ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో ఎవరికి తెలియదు కదా, ఎట్లా మనం తెలుసుకుంటాం, ఎక్కడ లభిస్తుంది ఏంటి? పగడము మీకు ఎక్కడ కూడా 5,000 రూపాయలకు తక్కువ దొరకదు. ఏంటి 5,000 తక్కువ అయితే దొరకదు. పగడం ఒరిజినల్ది మంచి బ్రాండెడ్ అయితే మీకు మినిమం 20,000 తక్కువ 5,000 నుంచి 25,000 దాకా దొరుకుతుంది. ఒరిజినల్ పగడం అంటే ఏంటంటే పగడపు దిబ్బలు, సముద్రంలో పగడపు దిబ్బలు ఉంటాయి లోపల. అవి కైండ్ ఆఫ్ చెట్లే అవి కూడా, కాకపోతే చాలా హార్డెస్ట్గా ఉంటాయి అవి చెట్లు. సో అంటే పూర్తిగా హార్డెస్ట్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ రాక్ అనమాట. అట్లుంటాయి. దాన్ని మనం టెస్ట్ చేయాలంటే ఏంటంటే పగడం తీసుకొని బంగారం ఉంగరం ఉంటుంది కదా, బంగారం ఉంగరానికి పెట్టి ఇట్లా రబ్ చేస్తే చాలు. ఇట్లా కొంచెం రబ్ చేస్తే ఈ షైనింగ్ వచ్చేస్తుంది. అంటే బంగారం కొరికేస్తుంది అది. దాని లోపల అంత సూక్ష్మంగా ఇవి ఉంటాయి, గ్లిచెస్ ఉంటాయి దాని లోపల. సో బంగారం ఈజీగా కొరికేస్తుంది. కోస్తుంది అని చెప్తుంది. మెర్క్యూరీ ఏం చేస్తుంది, బంగారం తినేస్తుంది. కానీ మెర్క్యూరీ కూడా కాదు. ఇది ఏంటంటే మనం కోస్తే ఇమీడియట్లీ తెలుస్తుంది అనమాట. ఈ బంగారం ఇమీడియట్లీ ఇక్కడ మనకి షైనింగ్ అనిపించేస్తుంది. అది అంటే అంత సూక్ష్మంగా మైక్రో లెవెల్లో దీనికి లైక్ కైండ్ ఆఫ్ టీత్స్ లాగా, ముళ్ళలాగా ఉంటుంది లోపల. సో అదే మనకి ఒరిజినల్ పగడం అని తెలుస్తుంది. అది సో పగడం ఒరిజినల్గా చూసి తీసుకోండి. గురుగారు, ఈ 2025 సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి పరిహారాలు పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత.